ఈరోజు మనం భారతదేశంలో యాసిడ్ దాడుల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. మన దగ్గరున్న సమాచారం చూస్తుంటే చట్టాలు గట్టిగానే ఉన్నా అసలు సమస్య ఎక్కడో ఉంది అనిపిస్తోంది. దీనికి కారణం ఇటీవల వచ్చిన ఒక తీర్పు. షాహీన్ మాలిక్ కేసు గురించే కదా మీరు మాట్లాడుతున్నది? అవును, సరిగ్గా అదే. షాహీన్ మాలిక్ అనే ఒక మహిళపై 2008లో యాసిడ్ దాడి జరిగింది. 16 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ మధ్య తీర్పు వచ్చింది. ఆ తీర్పులో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. అవును, 16 ఏళ్ల తర్వాత న్యాయం జరగకపోవడం, ఇది వింటుంటేనే మనసు చివుక్కుమంటుంది. నిజమే. ఇంత బలమైన చట్టాలున్న దేశంలో ఇలా ఎలా జరుగుతుంది? ఈ దాడులు ఎందుకు ఆగడం లేదు? బాధితులకు న్యాయం ఎందుకు అందని ద్రాక్షలా మిగిలిపోతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం. మీరు చెప్పింది చాలా ముఖ్యమైన పాయింట్. షాహీన్ మాలిక్ కేసు కేవలం ఒక్క కేసు కాదు. అది మన వ్యవస్థలోని లోపాలకు ఒక అద్దం లాంటిది. న్యాయం కోసం దశాబ్దన్నర పాటు ఎదురుచూసిన తర్వాత ఫలితం శూన్యమంటే అది బాధితులను ఎంతగా కృంగదీస్తుందో ఊహించలేం. అవును. అసలు మనం యాసిడ్ దాడి అన్నప్పుడు దాని తీవ్రతను పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇది ఎవరో కోపంలో కొట్టడం లాంటిది కాదు. అస్సలు కాదు. సల్ఫ్యూరిక్, హైడ్రోక్లోరిక్, నైట్రిక్ యాసిడ్ వంటి హ్మ్. ప్రమాదకరమైన రసాయనాలను ఒకరి జీవితాన్ని నాశనం చెయ్యాలనే ఉద్దేశంతో వాళ్లపై విసరడం. అంటే ఇది కేవలం శారీరక గాయం కాదు. ఆ దాడి వాళ్ల ముఖాన్ని, శరీరాన్ని మాత్రమే కాదు, వాళ్ల గుర్తింపును, భవిష్యత్తును కూడా కాల్చేస్తుంది. కరెక్ట్. చాలా సందర్భాల్లో కంటిచూపు పోతుంది. ఆ భౌతిక నొప్పితో పాటు వాళ్ల పడే మానసిక వేదన, సమాజంలో ఎదుర్కొనే అవమానం, ఒంటరితనం, అది జీవితాంతం వాళ్లను వెంటాడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా. ఇది కేవలం గాయం కాదు, ఒకరి గుర్తింపును చెరిపేసే ప్రయత్నం. భారత లా కమిషన్ కూడా తన 2026వ నివేదికలో ఇదే చెప్పింది. ఓ, లా కమిషన్ కూడా చెప్పిందా? అవును. యాసిడ్ దాడులను శాశ్వత శారీరక, మానసిక నష్టాన్ని కలిగించే అత్యంత క్రూరమైన నేరంగా గుర్తించింది. ఇంకా ముఖ్యంగా ఇది ఒక లింగ ఆధారిత హింస అని స్పష్టంగా చెప్పింది. లింగ ఆధారిత హింస ఎందుకని? ఎందుకంటే బాధితుల్లో ఎక్కువ శాతం మంది మహిళలు, యువతులే ఉంటున్నారు. దాడి చేసేవాళ్లు దాదాపుగా ఎప్పుడూ పురుషులే. ఈ నేరం వెనుకున్న కారణాలు కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. యాసిడ్ సర్వైవర్స్ ట్రస్ట్ ఇంటర్నేషనల్, అంటే ఏఎస్టీఐ, ఏఎస్టీఐ వాళ్ల 2024 విశ్లేషణ ప్రకారం మహిళలపై జరిగిన దాడులలో దాదాపు 3/2 వంతులు ప్రేమ లేదా పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకే జరిగాయట. అవును. మిగిలినవి వరకట్నం, అనుమానం, గృహహింస వంటి కారణాలు. అవును. ఆ తేడానే ఈ నేరం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని బయటపెడుతుంది. అదే పురుషులపై జరిగిన దాడులను చూస్తే అవి ఎక్కువగా ఆస్తి గొడవలు. ఆస్తి గొడవలు, వ్యాపారంలో పోటీ. కరెక్ట్. లేదా రాజకీయ శత్రుత్వంతో ముడిపడి ఉన్నాయి. కాని మహిళల విషయంలో ఇది వాళ్లనొక వస్తువుగా చూడటం, వాళ్ల నిర్ణయాలను అంగీకరించలేకపోవడం. ఒక రకమైన అహంకారం. అవును. తిరస్కరణను తట్టుకోలేని అహంకారం నుండి పుడుతోంది. నువ్వు నాకు దక్కకపోతే ఇంకెవ్వరికీ దక్కకూడదు అనే ఒక రకమైన రాక్షస మనస్తత్వం దీనికి మూలం. ఈ సమస్య మన దేశంలో ఎంత తీవ్రంగా ఉంది? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, అంటే ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 2023లో 207 యాసిడ్ దాడులు నమోదయ్యాయి. కానీ ఇది అసలు సంఖ్య కాదనే వాదన ఉంది కదా? నిజమే. 207 అనేది కేవలం పోలీసుల రికార్డులకెక్కిన సంఖ్య. కాని పరువు పోతుందని, కుటుంబం ఒత్తిడి వల్ల లేదా నిందితుల నుండి ప్రతీకార దాడి జరుగుతుందనే భయంతో ఎన్నో కేసులు బయటకు రావు. సరిగ్గా. ఏఎస్టీ అంచనా ప్రకారం మన దేశంలో ఏట దాదాపు 1000 దాడులు జరుగుతున్నాయి. 1000 దాడులా? అవును. అంటే అధికారిక లెక్కల కన్నా 5 రెట్లు ఎక్కువ. అంటే రోజుకు దాదాపు 3. ఇది చాలా భయంకరమైన సంఖ్య. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఈ దాడులు ఎక్కువగా ఉన్నాయని మన దగ్గరున్న సమాచారం చెబుతోంది. అవును. దీనికి ఏదైనా ప్రత్యేక కారణముందా? ఉంది. ఆ రాష్ట్రాలన్నీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందినవి. అంటే అక్కడ పరిశ్రమలు ఎక్కువ. ఓకే. దానివల్ల అక్కడ యాసిడ్ చాలా సులభంగా, చౌకగా దొరుకుతుంది. ఆయుధం ఎంత సులభంగా అందుబాటులో ఉంటే నేరం చేయడం కూడా అంత సులభమవుతుంది. చట్టాల అమలు బలహీనంగా ఉండటం కూడా దీనికి తోడవుతోంది. సరే, ఇక్కడే అసలు విషయానికొద్దాం. ఈ నేరాలను ఎదుర్కోవడానికి మన దగ్గర చాలా కఠినమైన చట్టాలున్నాయి. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ 2023లోని సెక్షన్ 124 ప్రకారం ఇది చాలా తీవ్రమైన నేరం. అవును. ఇది మన పాత ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో వచ్చిన కొత్త చట్టం. కరెక్ట్.
ఈ కొత్త చట్టం కింద యాసిడ్ దాడి చేసిన వాళ్లకు కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష నుండి జీవిత ఖైదు వరకు విధించవచ్చు. 10 ఏళ్ల నుండి జీవిత ఖైదా? అవును. అంతేకాదు, బాధితుల వైద్య ఖర్చులను కూడా జరిమానా రూపంలో నిందితుల నుంచే వసూలు చేయాలి. ఇది చాలా మంచి నిబంధన. కేవలం దాడి చేస్తేనే కాదు, దాడికి ప్రయత్నించినా 5 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఊంది ఆ రాష్ట్రాలన్నీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందినవి, అంటే అక్కడ పరిశ్రమలు ఎక్కువ. ఓకే. దానివల్ల అక్కడ యాసిడ్ చాలా సులభంగా, చౌకగా దొరుకుతోంది. ఆయుధం ఎంత సులభంగా అందుబాటులో ఉంటే నేరం చేయడం కూడా అంత సులభమవుతోంది. చట్టాల అమలు బలహీనంగా ఉండటం కూడా దీనికి తోడవుతోంది. సరే, ఇక్కడే అసలు విషయానికొద్దాం. ఈ నేరాలను ఎదుర్కోవడానికి మన దగ్గర చాలా కఠినమైన చట్టాలున్నాయి. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ 2023లోని సెక్షన్ 124 ప్రకారం ఇది చాలా తీవ్రమైన నేరం. అవును, ఇది మన పాత ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో వచ్చిన కొత్త చట్టం. కరెక్ట్. ఈ కొత్త చట్టం కింద యాసిడ్ దాడి చేసిన వాళ్లకు కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష నుండి జీవిత ఖైదు వరకు విధించవచ్చు. 10 ఏళ్ల నుండి జీవిత ఖైదా? అవును. అంతేకాదు, బాధితుల వైద్య ఖర్చులను కూడా జరిమానా రూపంలో నిందితుల నుంచే వసూలు చేయాలి. ఇది చాలా మంచి నిబంధన. కేవలం దాడి చేస్తేనే కాదు, దాడికి ప్రయత్నించినా 5 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అంటే చట్టం చాలా బలంగా ఉంది. ఇది కాకుండా బాధితులకు వేరే రక్షణలు కూడా ఉన్నాయి గదా? ఉన్నాయి. ఆస్పత్రుల పాత్ర గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. అదేంటి? ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పత్రి ఏదైనా సరే యాసిడ్ దాడి బాధితులు వస్తే వాళ్లకు ఉచితంగా ప్రథమ చికిత్స మరియు పూర్తి వైద్యం అందించాలి. ఓ, ఉచితంగానా? అవును. ఎవరైనా నిరాకరిస్తే అది కూడా చట్టప్రకారం నేరమే. దీనితో పాటు ఎన్ఏఎల్ఎస్ఏ అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ స్కీమ్ 2016 కింద బాధితులకు ఉచిత న్యాయ సహాయం, కౌన్సిలింగ్ వంటివి ప్రాధాన్యతగా అందించాలి. ఈ మార్పుల వెనుక సుప్రీంకోర్టు పాత్ర కూడా చాలా కీలకమైనదిగా అనిపిస్తోంది. ముఖ్యంగా లక్ష్మీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. అది ఒక మైలురాయి లాంటిది. ఆ కేసు రాకముందు యాసిడ్ దాడులను ఎలా చూసేవారు? వాటిని కేవలం మామూలు గాయపరిచిన కేసుల్లాగే పరిగణించేవారా? అవును, సరిగ్గా అదే సమస్య. 2013కు ముందు యాసిడ్ దాడులకు ప్రత్యేక చట్టం లేదు. వాటిని సాధారణ గాయాల కింద నమోదు చేసేవారు. శిక్షలు కూడా చాలా తక్కువగా ఉండేవి. కానీ లక్ష్మీ కేసులో సుప్రీంకోర్టు దీనిని ఒక ప్రత్యేకమైన, అత్యంత క్రూరమైన నేరంగా గుర్తించింది. అంతేకాదు, బాధితులకు కనీసం 3 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని. 3 లక్షలా? కనీసం. అందులో 1 లాఖ్ తక్షణ వైద్యం కోసం 15 రోజుల్లోగా విడుదల చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఓ, అంటే తక్షణ సహాయం అండాలనేది కోర్టు ఉద్దేశం. ఇంకా ఆ కేసులో యాసిడ్ అమ్మకాలపై కూడా కఠినమైన నిబంధనలు పెట్టారు కదా? అవును, అదే అత్యంత కీలకమైన ఆదేశం. బహిరంగ మార్కెట్లో యాసిడ్ అమ్మకాలను పూర్తిగా నియంత్రించాలని. అంటే ఎక్కడ పడితే అక్కడ అమ్మకూడదని? కరెక్ట్. లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే అమ్మాలని, కొన్నవారి వివరాలు, అడ్రస్, ఫోటో ఐడి తీసుకుని ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలని స్పష్టంగా చెప్పింది. దీనికి ముందు నిర్భయ కేసు తర్వాత ఏర్పాటైన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ కూడా కొన్ని సిఫార్సులు చేసింది కదా? అవును, ఆ కమిటీ కూడా యాసిడ్ దాడులను లింగ ఆధారిత నేరంగా పేర్కొని కఠిన శిక్షలు, బాధితుల కోసం ఒక జాతీయ నిధిని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. సరే, అంటే మన దగ్గర బిఎన్ఎస్ కింద కఠిన చట్టం ఉంది, సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి, వర్మ కమిటీ సిఫార్సులున్నాయి. కాగితం మీద చూస్తే అంత పటిష్టంగా కనిపిస్తోంది. అవును, కాగితం మీద అంతా బానే ఉంది. కాని వాస్తవంలోకొస్తే 16 ఏళ్ల తర్వాత షాహీన్ మాలిక్ కేసులో నిందితులు నిర్దోషులుగా బయటకొస్తున్నారు. ఈ చట్టాలకి వాస్తవానికి మధ్య ఇంత పెద్ద అంతరం ఎందుకుంది? అసలు వ్యవస్థ ఎక్కడ విఫలమవుతుంది? ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మొదటి వైఫల్యం పోలీసుల దర్యాప్తు దశలోనే జరుగుతుంది. దర్యాప్తులోనేనా? అవును. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం చేయడం, ఘటనా స్థలం నుండి ఫొరెన్సిక్ సాక్ష్యాలను సరిగ్గా సేకరించకపోవడం. అంటే బాధితులపై వేసిన యాసిడ్ షాంపూను గాని, దాని కంటైనర్ను గాని స్వాధీనం చేసుకోకపోవడం వంటివి జరుగుతాయి. ఒక్క నిమిషం, ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని, అంటే యాసిడ్ను సరిగ్గా పరీక్షించేది యాసిడ్ అని నిరూపించకపోతే కేసు మొదటి అడుగులోనే బలహీనపడిపోతుంది కదా? ఖచ్చితంగా. ఇది ఒక్క మర్డర్ కేసులో తుపాకీని కనుక్కోనట్లేనా? సరిగ్గా అదే. ప్రాసిక్యూషన్ మొత్తం అక్కడే కూలిపోతోంది. యాసిడ్ ఎక్కడ కొన్నారు, ఎవరు అమ్మారు అనే కోణంలో దర్యాప్తు జరపకపోవడం మరో పెద్ద లోపం. దీనివల్ల కేసు కోర్టుకు వెళ్లేసరికి నీరుగారిపోతోంది. దర్యాప్తు సరిగ్గా జరిగినా కూడా ఈ న్యాయ ప్రక్రియ ఏళ్ల తరబడి సాగడమనేది మరో పెద్ద శిక్ష. షాహీన్ మాలిక్ కేసులో 16 సంవత్సరాలు. అది న్యాయం కాదు, న్యాయాన్ని అపహాస్యం చేయడమే. అవును.
నిజమే. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా కోర్టులలో 703 యాసిడ్ దాడి కేసులు విచారణలో ఉండగా 703 కేసులా? అవును, వాటిలో కేవలం 16 కేసుల్లో మాత్రమే శిక్షలు ఖరారయ్యాయి. ఒక్కసారి ఆ సంఖ్యను చూడండి. 703 కేసులకు కేవలం 16 శిక్షలా? అంతే. అంటే శిక్ష పడే రేటు కేవలం 2%. ఈ భయంకరమైన గణాంకాలు నేరస్తులకు ఏం చేసినా పర్వాలేదు, శిక్ష పడదు అనే ధైర్యాన్నిస్తున్నాయి. కేవలం 2%? ఇది నమ్మశక్యంగా లేదు. అంటే దాదాపు 98% కేసుల్లో నిందితులు బయట తిరుగుతున్నారన్నమాట. అవును, విచారణ సమయంలో బాధితులు ఎదుర్కొనే ఇబ్బందులు కూడా ఉంటాయి కదా? చాలా ఉంటాయి. విచారణ సమయంలో బాధితుల వ్యక్తిత్వాన్ని శంకించడం, వాళ్లనే నిందించే ప్రయత్నం చేయడం. వాళ్ళదే తప్పు అన్నట్టుగా. అవును, కోర్టు బయట కేసు వాపస్ తీసుకోమని ఒత్తిడి చేయడం, బెదిరింపులు, ఇవన్నీ సర్వసాధారణం. దీనికి తోడు సుప్రీంకోర్టు ఆదేశాలున్నా యాసిడ్ అమ్మకాలపై నియంత్రణ అనేది ఇప్పటికీ కాగితాలకే పరిమితమైంది. అంటే ఇప్పటికీ యాసిడ్ సులభంగా దొరుకుతోందా? ఏ హార్డ్వేర్ షాప్లోనైనా ఇప్పటికీ యాసిడ్ సులభంగా దొరుకుతుంది. మరి నష్టపరిహారం సంగతి? సుప్రీంకోర్టు 15 రోజుల్లో Rs. 1,00,000 ఇవ్వాలని చెప్పింది కదా, కనీసం అదైనా బాధితులకు సకాలంలో అందుతోందా? అదీ లేదు. తక్షణ వైద్య అవసరాల కోసం ఉద్దేశించిన ఆ పరిహారం అందడానికి కొన్నిసార్లు సంవత్సరాలు పడుతోంది. సంవత్సరాలా? అవును, అప్పటికే బాధితులు అప్పులు చేసి ఆస్తులమ్ముకొని చికిత్స చేయించుకోవాల్సొస్తోంది. అంటే వ్యవస్థ ప్రతి దశలోనూ బాధితులను విఫలం చేస్తూనే ఉంది. ఈ పరిస్థితి చూస్తుంటే చాలా నిరాశగా ఉంది. అసలు దీనికి పరిష్కారం లేదా? ఈ భయానక నేరాన్ని ఆపడానికి, బాధితులకు అండగా నిలవడానికి మనం ఏం చేయగలం? పరిష్కారం ఉంది, ఖచ్చితంగా ఉంది. నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎలా? ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించవచ్చని మన పొరుగుదేశమైన బంగ్లాదేశ్ నిరూపించింది. బంగ్లాదేశా? అవును, ఒకప్పుడు యాసిడ్ దాడులకు బంగ్లాదేశ్ కేంద్రంగా ఉండేది. 2002లో అక్కడ దాదాపు 494 దాడులు జరిగాయి. దాదాపు 500. కాని ఈరోజు 2024 నాటికి ఆ సంఖ్య కేవలం 13కి పడిపోయింది. 13కా? అవును, 13 మాత్రమే. దాదాపు 97% తగ్గుదల. ఇది అద్భుతమైన విజయం. 97%? వాళ్ళు ఏం చేశారు? మనం చెయ్యలేనిది వాళ్ళు ఏం సాధించారు? వాళ్లు చేసింది చాలా సింపుల్. చట్టాలను కఠినంగా అమలు చేశారు. యాసిడ్ అమ్మకాలపై పూర్తి నియంత్రణ విధించారు. పూర్తి నియంత్రణ అంటే? లైసెన్సులు లేని అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు సమాజంలో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అంటే ప్రజల్లో చైతన్యం తెచ్చారు. అవును, ప్రభుత్వం, మీడియా, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పనిచేశాయి. ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి కేసులను త్వరగా పరిష్కరించారు. అంటే మన దగ్గర లేనిది చట్టాలు కాదు, వాటిని అమలుపరిచే చిత్తశుద్ధి. ఖచ్చితంగా. బంగ్లాదేశ్ మోడల్ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు కూడా చాలా అవసరమనిపిస్తోంది. అవును, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి కేసులను 6 నెలల్లో పూర్తి చేసేలా చూడాలి. కేవలం 6 నెలల్లోనా? ప్రయత్నించాలి. న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్లు, పోలీసులకు ఈ నేరం యొక్క సున్నితత్వం, లింగ సంబంధిత అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. విచారణ సమయంలో బాధితులను అవమానించేలా ప్రశ్నలు అడగకుండా చూడటం. వాళ్లకు పూర్తి భద్రత కల్పించడం. అవును, అదంతా చాలా ముఖ్యం. మరి బాధితుల పునరావాసం సంగతి? డబ్బులివ్వడంతో ప్రభుత్వ బాధ్యత తీరిపోదు కదా? అస్సలు తీరదు. పరిహారం అనేది నెలల వ్యవధిలోనే బాధితులకు అందాలి. జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సు చేసినట్లు బాధితులకు జీవితాంతం అవసరమయ్యే వైద్య సంరక్షణ, విద్య, నైపుణ్య శిక్షణ. అవును, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక జాతీయ నిధిని ఏర్పాటు చెయ్యాలి. ప్రస్తుతం ఉన్న వికలాంగుల హక్కుల చట్టంలో కూడా మార్పులు అవసరం. అదెందుకు? ఎందుకంటే యాసిడ్ దాడి వల్ల కలిగే వైకల్యాన్ని కేవలం చర్మం ఎంత శాతం కాలిందనే దానితో కొలవలేం. అది వారి జీవించే సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయమేంటంటే, భారతదేశంలో యాసిడ్ దాడులను ఎదుర్కోవడానికి కఠినమైన చట్టాలున్నాయి, కానీ వాటి అమలు దాదాపుగా విఫలమయ్యింది. అవును, దర్యాప్తు దశ నుండి తీర్పుల వరకు ప్రతి అడుగులోనూ లోపాలున్నాయి. శిక్షల రేటు అతి తక్కువగా ఉండటం వల్ల నేరస్తులకు ఎలాంటి భయం లేకుండా పోయింది. ఖచ్చితంగా పరిష్కారం బహుముఖంగా ఉండాలి. బంగ్లాదేశ్లా యాసిడ్ అమ్మకాలను ఉక్కుపాదంతో అణచివెయ్యాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. అవును, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన న్యాయం అందించాలి. బాధితులకు సకాలంలో పరిహారం, జీవితాంతం అండగా నిలిచే పునరావాస వ్యవస్థను నిర్మించాలి.
కేవలం చట్టాలు చేస్తే సరిపోదు. బాధితుల కేంద్రంగా ఆలోచించే ఒక సున్నితమైన వ్యవస్థను నిర్మించినప్పుడే ఈ హింసకు అంతముంటుంది. ఈ చర్చను ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన విషయం ఉంది. చట్టపరమైన మార్పులు, పోలీస్ సంస్కరణలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. నిజమే. అయితే యాసిడ్ దాడికి మూలకారణమైన ఆలోచనా విధానాన్ని మార్చడానికి సమాజంగా మనమింకా ఏమి చేయవచ్చు? తిరస్కరణను లేదా వివాదాలను ఎదుర్కోవడానికి హింసను ఒక సాధనంగా ఎంచుకునే మనస్తత్వాన్ని మనం ఎలా మార్చగలం? ఈ ప్రశ్నతోనే ఈ రోజుకి ముగిద్దాం.